పీసీసీ చేపట్టిన మొదటి విడత జనహిత పాదయాత్ర సక్సెస్ కావడంతో సెకండ్ ఫేజ్ పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో విడత పాదయాత్ర స్కెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి 26 వరకు 3 రోజుల జనహిత పాదయాత్ర కోసం స్కెడ్యూల్ ని ఫిక్స్ చేశారు. ప్రజల్లో ఉండి క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రకు రూపకల్పన చేశారు. మొదటి విడత జనహిత పాదయాత్ర ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు కొనసాగింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి ఆదిలాబాద్ జిల్లా ఖానాపురం వరకు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి మీనాక్షితో కలిసి పాదయాత్ర చేపట్టారు పీసీసీ చీఫ్. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా స్థానికంగా శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో భేటీలు ఏర్పాటు చేసి స్థానికంగా క్యాడర్ ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదటి విడత పాదయాత్ర సక్సెస్ కావడంతో రెండో విడత జనహిత పాదయాత్రను చేపట్టాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు సెకండ్ ఫేజ్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈసారి రెండో విడత పాదయాత్ర కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి ప్రారంభమై వరంగల్ జిల్లా వరదన్నపేట వరకు కొనసాగుతోంది. 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు చొప్పదండి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ జనహిత పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రాత్రి అక్కడే బస చేసి ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రమదానం చేయనున్నారు. తర్వాత కార్యకర్తలతో జరిగే భేటీలో పాల్గొంటారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ పాదయాత్రలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డితో ఇదివరకే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మొదటి విడత నిర్వహించిన పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలను ఏ విధంగా పరిష్కరించారు, ఎలాంటి కంప్లైంట్లు వచ్చాయి, నేతలకు కార్యకర్తలకు ఉన్న సమస్యలు ఏంటనే విషయాలపై సీఎం ఆరా తీశారు. ప్రజల సమస్యలతో పాటు కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడత పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడంతో రెండో విడత జనహిత పాదయాత్రను రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.